ఈ వీడియోలో మనం ఎక్స్పోనెంట్స్ అండ్ పవర్స్ బేసిక్స్ నేర్చుకుందాం. ఓకేనా, మనం చూడగానే ఎక్స్పోనెంట్స్ అని అంటే ఏంటి? సో ఈ ఫార్మాట్లో ఉండాలి, ఎక్స్ పైన వై అని ఇలా ఉంటే దీన్ని ఏమంటాం మనం? ఎక్స్పోనెంట్స్ అంటాం. ఎక్స్పోనెంట్స్ అంటే ఎలా ఉండాలా? సో ఇలా ఒక ఎక్స్ టర్మ్ అనేది అంటే ఒక నెంబర్, ఎక్స్ దగ్గర ఏదైనా నెంబర్ కానీ ఆల్ఫాబెట్ ఏదైనా ఉండొచ్చు, పవర్లో ఏదైనా ఉండొచ్చు, అంటే ఈ ఫార్మాట్లో ఉండాలి, ఎక్స్ పవర్ వై. ఇప్పుడు దీన్ని ఏమంటాం? దీన్ని మనం ఎక్స్ని ఏమంటామంటే బేస్ అంటాం. ఏమంటాం? బేస్. వైని ఏమంటాము? పవర్ అంటాం. సో ఇప్పుడు ఎక్స్పోనెంట్స్లో ఏముంటుంది? బేస్ టు ద పవర్ ఉంటుంది. ఓకేనా, ఇది బేసు, ఇది పవర్. దాన్నే మనం ఎక్స్పోనెంట్స్ అంటాం. పవర్స్ అంటే సో చూస్తుంది కదా వై. వై ఈజ్ ద పవర్ ఆఫ్ ఎక్స్, బేస్ ఎక్స్. వై ఈజ్ ద పవర్ ఆఫ్ బేస్ ఎక్స్ అనొచ్చు. సో ఇది ఎక్స్ పవర్ వై. అంటే ఇప్పుడు మనం ఎగ్జాంపుల్స్ తీసుకున్నట్లయితే ఏం రాసుకోవచ్చు? ఇట్లా 2^3 ఇది ఎక్స్పోనెంట్. ఓకే, ఎక్స్ స్క్వేర్ ఇది ఎక్స్పోనెంట్. ఎక్స్ బేసు ఇది పవర్, ఎక్స్పోనెంట్. ఓకేనా, సో ఏ నెంబర్ అయినా 2 పవర్లో ఎక్స్, ఇది కూడా సేమ్. సో దీంట్లో బేస్ ఏంటిది? ఇది బేస్, ఇది ఎక్స్, ఇది పవర్. ఓకేనా, ఇప్పుడు చెప్పు, ఎక్స్ టు ది పవర్ ఆఫ్ వై జెడ్ అన్న. ఏది బేసు, ఏది పవర్? దీంట్లో బేస్ ఏంటిది? ఇక్కడ బేస్ వచ్చేసి ఎక్స్, పవర్ వచ్చేసి వై జెడ్. ఎన్నైనా ఉండొచ్చు దానికి పవర్ దగ్గర. సో ఇప్పుడు ఇది బేసిక్. ఫస్ట్ ఎక్స్పోనెంట్ అంటే ఏ ఫార్మాట్లో ఉందో నేర్చుకున్నాం. సో ఎక్స్పోనెంట్స్లో కొన్ని రూల్స్ ఉంటాయి. ఓకేనా, ఎక్స్పోనెంట్స్లో కొన్ని రూల్స్ ఉంటాయి. చూడండి, ఇక్కడ బేస్ ఏమైనా ఉండని పవర్లో 0 ఉంటే దాని ఆన్సర్ 1. ఎనీథింగ్ పవర్ 0 ఎంత? 1. అంటే ఇక్కడ ఏంటిది? బేస్ అనేది, నేను ఎక్స్ అంటే ఏదైనా అని మీనింగ్. ఎక్స్ అని తీసుకున్నంటే ఇది నెంబర్ కావచ్చు, వేరియబుల్స్ కావచ్చు, ఎనీథింగ్. ఓకేనా, మీరు ఫ్యూచర్ క్లాసెస్లో ట్రిగ్నోమెట్రీ ఫంక్షన్స్ అని వస్తాయి. ఏదైనా ఉండని. ఓకేనా, ఇక్కడ మన నేమ్ టు ద పవర్ 0 అన్నా కూడా 1. ఎనీథింగ్ పవర్, ఎనీథింగ్ అని. ఎక్స్ ఈజ్ నథింగ్ బట్ ఎనీథింగ్. ఎక్స్ ఈజ్ ఎనీథింగ్. ఎనీథింగ్ అంటే ఏంటి? వ్యాలిడ్ ఫంక్షన్, దట్ ఈస్ ద మీనింగ్. ఓకేనా, ఏదో ఒక నెంబర్ తీసుకోవచ్చు, ఓకేనా, ఒక వేరియబుల్ తీసుకోవచ్చు, ఎనీథింగ్. అర్థమవుతుందా? ఫస్ట్ రూల్ ఇది. ఎనీథింగ్ పవర్ 0 ఈజ్ 1. అంటే మనం కొన్ని ఎగ్జాంపుల్ తీసుకున్నట్లయితే ఎక్స్పోనెంట్స్లో, సో 2 పవర్ 0 ఎంత? 1. 1 పవర్ 0 కూడా 1. చూడు, ఇక్కడ ఎక్స్ అనేది ఎనీథింగ్ అన్నా అంటే ఎనీ రియల్ నెంబర్ అని అనొచ్చు. ఎనీథింగ్ అంటే సో రియల్ వాల్యూస్ అంటే తెలుసు కదా, ప్లస్ వాల్యూస్, మైనస్ వాల్యూస్, ఫ్రాక్షన్ వాల్యూస్, 2/3, 3/3 అవి ఉంటాయి కదా. 2/3, 5/4, 5/4 ఇవన్నీ కూడా రియల్ వాల్యూస్ అంటాం. ఓకేనా, అంటే ఇప్పుడు 2 పవర్ 0 1 కదా. ఇక్కడ చూడు, ఇక్కడ ఎక్స్ పవర్ 0 ఆల్రెడీ తీసుకున్నాం కదా. వై పవర్ 0 ఎంత? 1. వై అనే కాదు, ఇక్కడ ఎన్ని వేరియబుల్స్ ఉన్నా సరే బ్రాకెట్. సో ఈ బ్రాకెట్లు ఇట్లా క్లోజ్ చేసుకొని పైన పవర్ 0 ఉందనుకో 1 అన్నట్టు. నెగిటివ్ కూడా, నెగిటివ్ నెంబర్కి పవర్ ఉన్నా కూడా దానికి ఆన్సరే. పవర్లో 0 ఉండడం ఒకటే మనకు కావాల్సింది. ఓకే, నెగిటివ్, అది నెగిటివే కాదు, ఫ్రాక్షన్కి పవర్లో 0 ఉన్నా కూడా 1 ఆన్సర్. పాజిటివ్ ఫ్రాక్షనే కాదు, నెగిటివ్ పవర్కి 0 ఉన్నా కూడా ఆన్సర్ 1. ఇదే కాదు, డెసిమల్స్ కూడా 1.9 పవర్ 0 అని వచ్చింది అనుకో, ఎంత ఆన్సరు? 1. అంటే ఇక్కడ ఏంటి? ఇక్కడ ఈ బ్రాకెట్ లోపల ఏమైనా ఉండని. ఓకేనా, బ్రాకెట్ లోపల పవర్లో 0 ఉంది అంటే 1. అది ఫస్ట్ రూల్ ఎక్స్పోనెంట్స్లో. ఓకేనా, నెక్స్ట్ రూల్ ఏంటిది? డౌటా? చెప్పు. ఒకవేళ ఉందనుకో 1 × 9 పవర్ 0 అంటే ఆన్సర్ 1. అది చెప్తాను. ఇప్పుడు అది ఎలా చేద్దామో చూద్దాం. ముందు బేసిక్స్ నేర్చుకుందాం, తర్వాత ప్రాబ్లం చేద్దాం. ఇప్పుడు 1 గురించి. ఇప్పుడు ఏంది? పవర్లో 0 ఉందనుకుని చూసుకున్నాం కదా. ఇప్పుడు 1 అనే నెంబరు బేస్లో ఉంటే ఎలా ఉంటుందో చూద్దాం. బేస్లో ఎనీథింగ్ ఉండి పవర్లో 0 ఉంటే ఏంటి చూసుకున్నాం. ఓకేనా, సో మళ్ళీ ఇప్పుడు నెక్స్ట్ 1, అదే సరే, బేస్లో ఎక్స్ ఉన్నాం కదా, ఇదే ఎక్స్ బేస్ తీసుకొని పవర్లో 1 ఉంటే ఎలా ఉంటుందో చూద్దాం. ఓకేనా, ఇదే బేస్ ఎక్స్కి పవర్ 1 ఉంటే అదే నెంబర్ ఇక్కడ ఏది ఉంటే అది వస్తుంది.
అవుతుందా ఇట్ సెల్ఫ్ ఎక్స్ టు ది అంటే బేస్ ఏదైనా ఉండని పవర్లో 1 ఉంది అంటే పవర్ 1 ఇక్కడ మనం ఉంది అంటే సేమ్ ఇక్కడ ఏది ఉంటే అది వస్తుంది అన్నట్టు. సో దాని ఆన్సర్ ఇప్పుడు మనం ఎగ్జాంపుల్ తీసుకున్నట్లయితే సో 2 పవర్ 1 అంటే ఏంది వస్తుంది 2 ఓకేనా -2/3 పవర్ 1 ఎంత ఆన్సరు -2/3. నెక్స్ట్ 4 పాజిటివ్ ఫ్రాక్షన్ తీసుకున్నాం 4/3 పవర్ ఎంత 4/3 ఏమైనా ఉండాలి. ఇప్పుడు 0.2 పవర్ 1 ఎంత 0.2 అది డెసిమల్ కావచ్చు నెగిటివ్ నెంబర్స్ -100 పవర్ 1 ఎంత ఆన్సర్ -100. అది ఇప్పుడు తెలుసుకుంది ఏంటి బేస్ ఏదైనా ఉండని పవర్ 0 ఉంటే 1 ఎట్లానో బేస్ ఏదైనా ఉన్నా పవర్ 1 ఉంటే ఎంత వస్తుంది ఆన్సరు అదే వస్తుంది ఇట్ సెల్ఫ్ వస్తుంది. అంటే ఇప్పుడు నేను చూడమ్మా XYకి పవర్ 1 అన్నా దీని ఆన్సర్ ఏమొస్తుంది XY వస్తుంది ఓకేనా. ఏదైనా ఉండండి బ్రాకెట్ లోపల ఓకేనా ఏదైనా ఉండండి ఇక్కడ బ్రాకెట్ లోపల పవర్ 1 ఉంటే అదే వస్తుంది అని మీనింగ్ ఓకేనా. అది నెక్స్ట్ ఇది అయిపోయింది కదా. సో పవర్ 0 అయిపోయింది పవర్ 1 ఇది ఇక్కడ ఎనీథింగ్. ఇప్పుడు నేను బేస్ దగ్గర గుర్తుంచుకోండి బేస్ వెరీ ఇంపార్టెంట్. బేస్ అనగానే అర్థం కావాలి. బేస్ దగ్గర 1 ఉన్నప్పుడు ఓకేనా 1 పవర్లో ఎనీథింగ్ ఎక్స్ అంటే ఏంది ఇక్కడ మనం 1 పవర్ ఎనీథింగ్ ఈజ్ 1 ఎక్స్ అంటే ఏంటిది ఎనీథింగ్ అని మీనింగ్ అంటే ఎనీథింగ్ ఆర్ ఎనీ వాల్యూ ఓకేనా. ఎనీ వాల్యూ అనొచ్చు ఎనీథింగ్ అని కూడా అనొచ్చు. ఎనీథింగ్ అంటే నీకు వాల్యూనే ఉండాల్సిన అవసరం లేదు వేరే ఎక్స్ వైలు కూడా ఉన్నాయి కాదు ఓకేనా. ఇప్పుడు ఎగ్జాంపుల్ తీసుకుందాం. ఇప్పుడు 1 పవర్ 5 ఉంది ఎంత ఆన్సర్ 1 ఓకేనా. అదే నెగిటివ్లో తీసుకుంటున్నా 1 పవర్ -4 ఉంది -400 ఉన్నా కూడా 1 ఓకేనా. 1 పవర్లో ఫ్రాక్షన్ ఉన్నా కూడా 1 ఆన్సర్ ఓకేనా. ఇది ఫ్రాక్షన్ 1 పవర్ నెగిటివ్ ఫ్రాక్షన్ ఉన్నా కూడా 1 పవర్ నెగిటివ్ ఫ్రాక్షన్ ఉన్నా కూడా ఆన్సర్ 1. దీంతో పాటు 1 టు ది పవర్ ఆఫ్ వేరియబుల్ ఉన్నా కూడా 1 ఆన్సర్ అన్నా కదా. ఎక్స్ పక్కన ఏది ఉన్నా 1 పవర్లో ఏమైనా ఉండని 1 టు ది పవర్ ఆఫ్ XY ఉంటే ఎంత ఆన్సర్ 1. నెక్స్ట్ 2 టు ది పవర్ ఆఫ్ 1 పవర్ 2x ఉంటే ఎంత ఆన్సర్ 1. పవర్లో మనకి ఏది ఉన్నా మనకు అవసరం లేదు 1 టు ది పవర్ ఆఫ్ 2x ఓకేనా అంత ఆన్సర్ 1. 1 పవర్లో ఎన్ని వేరియబుల్స్ మల్టిప్లికేషన్లో ఉన్నా కూడా ఆన్సర్ ఎంత 1. సో మనకంటే ఇప్పుడు మనకి ఇక్కడ తెలుసుకోవాల్సింది ఏంటి ఫస్ట్ మనకేంటి ఫస్ట్ది ఇంపార్టెంట్ ఎనీథింగ్ పవర్ 0 ఆల్వేస్ 1 ఓకేనా. సెకండ్ది ఏంటిది ఎనీథింగ్ పవర్ 1 ఆల్వేస్ ఇట్ సెల్ఫ్ ఓకేనా. దట్ ఈస్ ద సెకండ్ పాయింట్. వాట్ ఈస్ ద థర్డ్ పాయింట్ 1 to the power of anything is 1. It may be positive number, negative number, fraction, it may be decimal also 1 to the power of 2.5 which is also 1. సో ఇవన్నీ కూడా ఎగ్జాంపుల్స్గా తీసుకోవచ్చు. ఇవి మెయిన్ బేసిక్ ఎక్స్పోనెంట్స్ రూల్స్ ఓకేనా. సో బేస్ ఇలా ఉన్నప్పుడు సో దీనికి సంబంధించినట్టు ఇప్పుడు ఫార్ములాస్ వస్తాయి. ఆ ఫార్ములాస్ని మనం నెక్స్ట్ వీడియోలో నేర్చుకుందాం.